2Bలో మీరు పాస్ అవ్వాలనుకుంటే నేను చూపించే చాప్టర్స్ కాకుండా మీరు వేరే చాప్టర్స్ చేస్తే 100% మీరు ఫెయిల్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. నేను చూపించే చాప్టర్స్ ఆ 2 చాప్టర్స్ చూడండి, 1 డేలో మీరు పాస్ అయిపోవచ్చు. 1 డే బ్యాటింగ్ చేయాలనుకున్నా, మీరు 1 డేలో పాస్ అవ్వాలనుకున్నా నేను చూపించే ఆ 2 చాప్టర్స్ తెలుసుకోండి, 100% పాస్ అవ్వండి. అది కాకుండా వేరే చాప్టర్స్ చేస్తే మీరు రిస్క్లో ఉన్నట్టే. అండ్ 75 రావాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను ప్లానింగ్ ఇస్తాను. ఆ చాప్టర్స్ కాకుండా మీరు వేరే చాప్టర్స్ చేస్తే కూడా మీకు 75 రాదు. ఎందుకు రాదు అంటే గత సంవత్సరంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటూ మీరు ఏ సమ్స్ చేయాలి, విత్ ఇన్ షార్ట్ టైంలో పాస్ అయిపోవచ్చు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆ చాప్టర్స్ ఏంటి, ఏ సమ్స్ చేయాలి క్లియర్గా నేను ప్లానింగ్ అండ్ చాప్టర్ వైజ్ టోటల్ మార్క్స్ అండ్ పాస్కి 2 చాప్టర్స్ ఏంటి, పాస్ అంటే 31/75 అంటే 75కి 31 మార్క్స్ వస్తాయి. అండ్ ఫుల్ మార్క్స్ కావాలంటే 7 మార్క్స్ చాప్టర్స్ 3 చేస్తే సరిపోతుంది. 3 చాప్టర్స్ ఫుల్ మార్క్స్ కోసం 75 అండ్ 4 మార్క్స్ చాప్టర్స్ 4 చేస్తే సరిపోతుంది. 2 మార్క్స్ అంటే మనం అన్ని చేయాల్సిందే. సో ఆ ప్లానింగ్ ఏంటో చూద్దాము. చూసే ముందు ఆర్ఎస్ అకాడమీ ఛానల్, సో నా పేరు రవి. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి మా వీడియోస్ ఫాలో చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, 1 డేలో ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. 2B వాళ్ళు పాస్ అయ్యేది చూడండి. ఓకే, మరి ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు యూస్ఫుల్ ఉంటుంది అలాంటి వీడియో ఈ వీడియో. ఓకే, ఫస్ట్ నార్మల్గా ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్. సర్కిల్స్లో నుంచి 22 మార్క్స్ వస్తున్నాయి అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో నుంచి 6 మార్క్స్ వస్తున్నాయి. అండ్ పారాబోలా నుంచి 9 మార్క్స్, ఎలిప్స్ నుంచి 8 మార్క్స్, హైపర్బోలా నుంచి 6 మార్క్స్, ఇంటిగ్రేషన్ నుంచి 18 మార్క్స్ వస్తున్నాయి. అండ్ డిఫైన్ ఇంటిగ్రల్స్ నుంచి 15 మార్క్స్ వస్తున్నాయి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకి 13 మార్క్స్ వస్తున్నాయి. సో ఇంటిగ్రేషన్స్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ 2 కలగలిసి ఉంటాయి చాప్టర్స్, కాబట్టి 2 కలిపి చూసుకోవచ్చు ఈ మార్క్స్ అనేవి. అయితే నేను ఫస్ట్ నుంచి చేస్తాను, అన్నీ చేస్తాను అంటే 75 వస్తాను అనుకుంటున్నారా? 100% రాదు. ఎందుకు రాదు అంటే క్వాలిటీ మిస్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. షార్ట్ ట్రిక్ చెప్తాను, కంగారు పడకండి. ఫస్ట్ ఫుల్ మార్క్స్ కోసం మాట్లాడిన తర్వాత మనం పాస్ మార్క్స్ కోసం మాట్లాడదాము. సో ఫుల్ మార్క్స్ రావాలి అంటే 75 100% మీకు వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఇయర్ రాకపోతే ఏముంది, సెకండ్ ఇయర్లో వస్తుంది. ఫస్ట్ ఇయర్లో మీకు తెలియదు కాబట్టి రాలేదు. ఈసారి 100% మీకు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేక రాలేదు. ఇప్పుడు మీ నాలెడ్జ్కి, ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్కి 100% సెకండ్ ఇయర్లో 75 తెచ్చుకోవచ్చు. దానికోసం 7 మార్క్స్ చాప్టర్ 3 చాప్టర్స్ చేయండి, పర్ఫెక్ట్ చేయండి. అది కూడా ఏ సంవత్సరాలు చెప్తారు వినండి. ఫస్ట్ సర్కిల్స్లో నుంచి 2 లాంగ్స్ వస్తున్నాయి, రైట్? సో 2 లాంగ్స్. ఇక్కడ పారాబోల్ నుంచి 1 లాంగ్ వస్తుంది, అంటే 2 3 రైట్, 4 5 లాంగ్స్ మనం చేయాలి. అయితే ఇంటిగ్రేషన్స్ నుంచి మనము 2 లాంగ్స్ చేస్తాం, అంటే 1 2 3 4 5 లాంగ్స్ అయిపోయినాయి. ఈ 5 లాంగ్స్ని మీరు పర్ఫెక్ట్ చేయాలి. ఎలా చేయాలి? గతంలో ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ని చూసుకోవాలి. అది చూడకుండా ఆర్డర్గా అన్నీ చేస్తాను అంటే మాత్రం బిగ్ మిస్టేక్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఈ క్వశ్చన్స్ చాలా గ్రిప్గా ఉండాలి. సో ఈచ్ సమ్ 3 టైమ్స్లో పెట్టుకోండి. 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి, 1 టైం టెస్ట్లో పెట్టుకోండి. సో ఈ 3 చాప్టర్స్ ఏది, సర్కిల్స్, పారాబోలా అండ్ ఇంటిగ్రేషన్స్. సో ఈ 3 చాప్టర్స్ మీరు మెంగు పెట్టుకోండి. దీంట్లో కాన్సైక్లిక్ సమ్ అండ్ దీంట్లోకి స్టాండర్డ్ ఫార్మ్ సమ్స్, సో చాలా ఈజీగా వచ్చే సమ్స్ అవి. అండ్ ఇంటిగ్రేషన్ నుంచి మీకు చెప్పద్దు. సో లాస్ట్ ఇయర్ ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చేసుకోండి, 100% వస్తుంది స్టూడెంట్స్. సో దాని తర్వాత సేఫ్టీకి వెళ్ళాలనుకుంటే డిఫైన్ ఇంటిగ్రేషన్స్ వెళ్ళండి, కానీ మనకు అవసరం లేదు, 3 చాప్టర్స్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది, రైట్? షార్ట్గా చెప్తున్నాను. ఓకే, అండ్ 4 మార్క్స్ 4 చాప్టర్స్ ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ మీరు ఎలాగో సర్కిల్స్ చేశారు, ఇక్కడ మీరు లాంగ్స్ కోసం పర్ఫెక్ట్ అవుతారు, అప్పుడు మీకు బేసిక్స్ బాగా వచ్చేసి ఉంటాయి. సో ఈజీగా అంటే ఈజీగా 2 మార్క్స్ వేసేయగలుగుతారు, ఎందుకంటే బేసిక్స్ వస్తాయి కదా, లాంగ్స్ చేయగలుగుతాము. సో 4 మార్క్స్ సమ్స్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. కాబట్టి ఇది
మనం చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది కాబట్టి సర్కిల్స్ తీసుకోండి. అండ్ సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మనకి కలగలిసి ఉంటాయి, అంటే ఇదే బేసిస్ మనకు కంటిన్యూషన్ అవుతాయి కాబట్టి సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ తీసుకోండి, ఈ 2 తీసుకోండి. రైట్, మీకు క్లియర్ అర్థమనుకున్న స్టూడెంట్స్. అండ్ హెలిప్స్ హైపర్బోలా ఈ 2 చాప్టర్స్ తీసుకోండి. ఈజీ చాప్టర్స్, చాలా అంటే చాలా ఈజీ చాప్టర్స్. సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా మనకి 4 మార్క్స్ ఈజీగా ఉంటాయి. అండ్ ఎలిప్స్ హైపర్బోలా సంబంధించిన 4 మార్క్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మీరు పారాబోలా చేస్తారు కాబట్టి. సో పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 2 మిక్సింగ్లో ఉంటాయి, అంటే బేసిస్ కొంచెం కవర్ అవుతాయి. బట్ ఈ 2 మాత్రానికి చాలా సిమిలర్గా ఉంటాయి, ప్లస్ మైనస్ డిఫరెన్స్లో ఉంటాయి. కాబట్టి ఎలిప్స్ చేస్తే హైపర్బోలా ఈజీగా వస్తుంది, హైపర్బోలా చేసిన ఎలిప్స్ ఈజీగా వస్తుంది. ఈ 2 అయితే చెప్పొద్దు, ట్విన్స్లా ఉంటాయి. కాబట్టి ఈ 2 చాప్టర్స్ అంటే ఇది అంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండ్ ఎలిప్స్, హైపర్బోలా, మొత్తం 4 చాప్టర్స్ అని. ఈ 4 చాప్టర్స్ చేస్తే 4 మార్క్స్ మీకు 5 క్వశ్చన్స్ రాయొచ్చు. 1 2 3 4 5. అండ్ 2 మార్క్స్ మీరు ఆర్డర్గా రావాలి. ఇది లాంగ్స్ చేసిన తర్వాతనే షార్ట్స్ చేయండి, షార్ట్స్ చేసిన తర్వాతనే VSQs చేయండి. నేను VSQs ఫస్ట్ చేస్తా, నాకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే మాత్రంకి ఇది చేసి ఇట్లా ఇట్లా వెళ్తే మీకు టైం టేకింగ్ అవుతుంది. రైట్, టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. లాంగ్స్ చేయగానే మీకు నాలెడ్జ్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా ఇవి ఈజీగా చేయగలుగుతారు. బట్ సమ్స్ చేయాలంటే ఫార్ములాస్ చూసుకుని అప్పుడు ఎంటర్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ VSQs ఇవి వేసుకుంటే రైట్ ఇది ఈజీగా వచ్చేస్తుంది. రైట్, దాని తర్వాత ఇవి, దాని తర్వాత ఆర్డర్కి వెళ్ళండి. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎవరో ఇచ్చిపెట్టకండి. దీంట్లో 4 మార్క్స్ 7 మార్క్స్ ఇచ్చిపెట్టేసేయండి, కానీ 2 మార్క్స్ చాలా చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు కూర్చుంటే మీకు 2 మార్క్స్ వస్తాయి. 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలు అవసరం లేదు. మీరు జస్ట్ 5 మినిట్స్ టైం ఇస్తే 2 మార్క్స్ మీ చేతిలో ఉంటుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి. అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. 5 మినిట్స్ టైం స్పెండ్ చేయండి. తెలియకపోతే తెలియని అడగండి, నేను కూడా వీడియో తీస్తాను. కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, కామెంట్ సెక్షన్ కూడా నేను పిన్ చేస్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి చాలా డెడ్ ఈజీ, డిగ్రీ ఆర్డర్ అంతే. రైట్, సో 2 మార్క్స్ వచ్చి పెట్టకండి. ఓకే, ఇప్పుడు పాస్ అవ్వాలంటే 2 చాప్టర్స్ అన్నారు కదా, ఆ 31 మార్క్స్ చాప్టర్ ఏంటో చెప్తాను, వినండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పాపం మీ ఫ్రెండ్స్ పాస్ అయ్యేట్టు చూడండి. ఓకే, సో ఫస్ట్ సర్కిల్స్ అండ్ పారాబోలా గమనించండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వినండి, క్లియర్ వినండి. నేను షార్ట్స్ చేసేస్తా, ఈ VSQs చూసుకుంటా అంటే అవ్వదు. మీరు పాస్ అవ్వాలి అంటే లాంగ్ క్వశ్చన్సే మిమ్మల్ని పాస్ చేస్తుంది. లాంగ్ క్వశ్చన్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో రాస్తారో ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. కాబట్టి లాంగ్ క్వశ్చన్ చాప్టర్స్ని ఫోకస్ చేయండి. అలాగని ఇంటిగ్రేషన్స్ మీరు చేయలేరు కాబట్టి వద్దు. డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ చేయలేరు, ఇంటిగ్రేషన్స్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ చేయలేరు. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా కష్టం, అందుకోసం ఈ లాంగ్స్ తీసేసాను. కేవలం లాంగ్స్ ఏంటంటే పారాబోలా, సర్కిల్స్ 3 లాంగ్స్ కవర్ చేయొచ్చు. రైట్, 3 లాంగ్స్ అంటే 21 మార్క్స్ మీకు వస్తున్నాయి ఇక్కడ మీకు. రైట్, ఈ లాంగ్స్ చేస్తే ఈ VSQs చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఏంటి, ఈ లాంగ్స్ చేస్తే VSQs చాలా ఈజీ. రైట్, సో పారాబోలాలో కూడా లాంగ్స్ చేస్తే VSQs చాలా ఈజీ, వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో మనము సర్కిల్స్లో నుంచి 22 మార్క్స్ వస్తున్నాయి అండ్ పారాబోలా నుంచి 9 మార్క్స్. 22 + 9 యాడ్ చేయండి, 31 మార్క్స్ వస్తున్నాయి మీకు. 31లో 3 లాంగ్స్ రాయగలుగుతారు, 1 2 3. రైట్, ఒక షార్ట్ రాయగలుగుతారు. రైట్, అండ్ 3 VSQs రాయగలుగుతారు, 1 2 3. 3 VSQs అండ్ 3 లాంగ్స్ అండ్ 1 షార్ట్ రాయగలుగుతారు. అలా మీకు 31 మార్క్స్ వస్తే దట్ టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు చాప్టర్లోకి ఎంటర్ అయ్యి మిగతా చేయండి. ఫుల్ మార్క్స్ ఎవరికి రావాలనుకుంటారో వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ పాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఉండిన తర్వాతనే నెక్స్ట్ మీరు మిగతా ఎక్స్ట్రా సమ్స్ చేయండి. అంతేగాని నేను ఆర్డర్కి వెళ్తా ఫస్ట్ నుంచి అన్నీ చేస్తా అంటే మాత్రకి మిమ్మల్ని ఎవ్వరు కాపాడరు. ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఒక సమ్ రాసాము అంటే పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి రాసేదాకా కరెక్ట్గా రాయాలి. అందుకోసమే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎగ్జామ్కి ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్ అవ్వండి. దాని తర్వాతనే ఎక్స్ట్రా క్వశ్చన్స్కి వెళ్ళండి. అంతేకాని అంటే ఎక్స్ట్రా అంటే ఏంటి, చాప్టర్లో మిగతా వేరే క్వశ్చన్స్ ట్రై చేయండి. అంతేకాని ఫస్ట్ సమ్ ఫస్ట్, సెకండ్ సమ్ సెకండ్ అలా చేయకండి.
ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను ఆల్రెడీ. సో అవి నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. మంచి మార్క్స్తో పాస్ అవ్వండి. లేదా వేరే ఛానల్స్ ఉంటే వేరే ఛానల్స్ ఫాలో అవ్వండి. బట్ నేను చెప్పే ప్లానింగ్ మాత్రంకి వేరే ఛానల్స్ దొరకదు మీకు. ఇది లేటెస్ట్ సంబంధించిన వెయిటేజ్ అండ్ పాస్ మార్క్స్ సంబంధించిన ప్లానింగ్ అండ్ ఫుల్ మార్క్స్ రావాలో ప్లానింగ్ ఇచ్చాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిమ్స్ సంబంధించిన ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఫాలో అవ్వండి. బాయ్.